నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో లాస్ట్ టైం మీరు ఏఏ అనే కంటెంట్ మీద చెప్పడం జరిగింది. ఒక పేరులో ఏ అనే లెటర్ ఉంటే సో అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉంటాయి. అండ్ లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు రైస్ గురించి ఎక్కువ చెప్పి అడిగారని చెప్పేసి కొంతమంది ఇంకా ఏ అనే లెటర్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఏం చెప్తారో ఒకసారి అడగండి అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అండ్ కామెంట్ బాక్స్లో కూడా అంతే పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, అంతే బాగా రిసీవ్ చేసుకుని కంటెంట్లో ఆ లెటర్స్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అవగాహన కూడా పెరిగింది. సో అదేవిధంగా మీకు కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఏ అనే లెటర్ గురించి అడుగుతున్నానండి. ఏ అనే లెటర్లో ఏ విధంగా ఉంటుందంటే లైఫ్ స్టైల్ అసలు? ఏ ఈజ్ ద బెస్ట్ లెటర్. అన్ని లెటర్స్ 26 లెటర్స్లో ఏ నుంచి స్టార్ట్ అవుతాం, ఏ నుంచే మన కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఓంకారం. కానీ లెటర్ ఏని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతే కష్టాలు కొనుక్కున్నట్టు. సో ఏ లెటర్లో ఉండి బాధలు పడేవాళ్ళు 10% ఉంటే సక్సెస్ ఉండేవాళ్ళు 90% ఉన్నారు. సో అక్కినేని నాగేశ్వరరావు, మనం ఏ నుంచి స్టార్ట్, నాగేశ్వరరావు అనట్లేదు, అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున. ఈ లెటర్ ఏ ఈజ్ వెరీ వెరీ సుపీరియర్. అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఇలా తీసుకుంటే కౌంట్లెస్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్. ఈ ఏలో ఉండి ఫెయిల్ అవుతున్నారంటే అక్కడ 3 డిఫెక్ట్స్ ఉంటాయి. నేమ్ షుడ్ నాట్ బీ ఇన్ 4 లెటర్స్ అండి. 4 అక్షరాల్లో పేరు. అంటే ఇక్కడ అంబానీ ఇంటి పేరు, పిలిచే పేరు అనిల్. ఈ అనిల్ అనే పేరులో, ఫర్ ఐమ్ టెలింగ్ అబౌట్ వన్ గ్రేట్ పర్సనాలిటీ, తండ్రి కోట్ల ఆస్తి ఇద్దరికి సమానంగా ఇచ్చారు, ముఖేష్ అంబానీ గారికి, అనిల్ అంబానీ గారికి. ఇక్కడ ఏమైందంటే అనిల్ అంబానీ గారు లెటర్ ఏతో ఉన్న, చాలామంది అడుగుతున్నారు, సార్ అనిల్ అంబానీ ఏతో ఉన్నారు కదా, ఆయన ఎందుకు బాగలేరు? సో నేను చాలాసార్లు చెప్పాను, 4 అక్షరాల్లో పేరుంటే రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్. సో 4 అక్షరాల్లో పేరుంటే తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, అదృష్టం తక్కువ. ఈయన 4న పుట్టారు. సో మనం రీసెంట్గా 4 గురించి ప్రోగ్రామ్ కూడా చేసాం. 4 ఇస్ ఫర్ రాహు, డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ ఫెయిల్యూర్స్. 4 అక్షరాల పేరు తీసుకుంటే జయలలిత బాగుంటే, సో 1998 or 19 నాన్నగారు జయలలిత గారు కరెక్ట్ చేస్తారు. మన అన్ని కటింగ్స్ ఉన్నాయి. JAYALALITHAA. మీరు అన్ని పేపర్స్, అన్ని టీవీలు ఇంగ్లీష్ అని చూస్తే AA ఉంటుంది. అది నాన్నగారు నెహ్రూ గారు ఇచ్చారు ఆమెకి. సో ఆమె జయలలిత అని వాడిన తర్వాత తిరిగి 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె జయ వాడినాక డౌన్ అయ్యారు. 4 లెటర్స్. పరటాల రవీంద్ర టు రవి, హీ గాట్ కిల్డ్. సత్యం రామలింగరాజు 50,000 అన్నం పెట్టిన ఎన్నో కంపెనీస్ నడుపుతుంది. నా దశలో దేవుడు 10 మంది అన్నం పెడితే జాబ్స్ ఇవ్వడం కూడా చిన్న విషయం కాదండి. అది ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. బట్ రాజుగారు నాకు ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు 7.5 yearsగా. సో అనిల్ అనే పేరులో కూడా 4 అక్షరాలు ఉన్నాయి. ఈ సిస్టమ్ ప్రకారం, పైథాగరస్ సిస్టమ్ ప్రకారం ఏ అంటే 1, N అంటే 5, I అంటే 9, L అంటే 3. టోటల్ వాల్యూ ఆఫ్ అనిల్ ఈజ్ 18. 18ని రక్తం కారుతున్న చంద్రుడు బొమ్మ ఉంటుంది. చంద్రుడిలో రక్తం కాటే రేగడి మూన్ అంటారు. మామూలు మూన్ నుంచి వెన్నెల వస్తుంది. రేగడి మూన్ అంటే రక్తం కారుతున్న చంద్రుడు, అంటే లైఫ్ ఎలా ఉండాలో లేదు. సో 18 ఈజ్ అ నంబర్ ఆఫ్ రేగడ్ మూన్ విత్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ డైవర్స్ విత్ మనీ, విత్ రిలేషన్స్, విత్ పీస్. సో ఇతను 4th June 1959 పుట్టారు. ఈ 4లో పుట్టిన వాళ్ళకి విపరీతమైన తెలివి, కష్టపడే గుణం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, అదృష్టం ఉండదు. 4లో పుట్టారు. ఈయన పేరులో మళ్ళీ అనిల్లో 4 లెటర్స్. ఈ రాహు కలిస్తే డబుల్ రాహు, అంటే ఈక్వల్ టు శని ప్రభావం స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఆయన పేరులో 18 నంబర్ ఉంది. దీనివల్ల డబ్బు నిలబడదు. ఆయన ఆ సొంత అన్నదమ్ములతో కొట్లాట వచ్చేసాయి ఆయన బ్రదర్తో. అంటే డిస్ప్యూట్స్ విత్ రిలేషన్స్. డబ్బుతో కూడా నాకు వద్దు డబ్బు అన్నట్టు, అంటే చెప్తాడు, ఆయన కష్టపడుతుంటాడు కానీ డబ్బులు వద్దని ఫీలింగ్ అక్కడ నంబర్లో ఉంది, 18లో ఉంది. 18లో ఎవరున్నా కూడా డబ్బులు వదిలేసుకుంటారు, మనశ్శాంతి వదిలేసుకుంటారు. దే విల్ స్టార్ట్ ఫాలింగ్ డౌన్. నా తండ్రి గారు ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ మదర్కి చెప్పింది ఏమంటే, ఇద్దరు సమానంగా పంచుకున్నారు అన్నదమ్ముళ్ళు. ఇతనికి ఇంచుమించు $49.5 billion వస్తే ఈరోజు ఆయన దగ్గర 0.5 మాత్రమే ఉంది. ముఖేష్ అంబానీ గారు 19th పుట్టారు. 19 అంటే 1 లీడర్, సూర్యప్రభావం వల్ల. ముఖేష్లో 23వ నంబర్ ఉంది సార్. 23 అంటే 5 స్టార్ నంబర్. రతన్ టాటా ఈజ్ 23, రాహుల్ బజాజ్ 23, మన కేసీఆర్ గారు 23, ముఖేష్ గారు 23. సో 23 నంబర్లో ఈజ్ ఎ స్టార్. హీరో శ్రీకాంత్ 23, సమంత 23, అనుష్క 23. సో 23లో ఉన్నవాళ్ళు డబ్బుల్ని రెట్టింపు చేసుకుంటారు. మొన్న ఎవరో అంటే విన్నాను, గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నారు ముఖేష్ అంబానీ అని. సో అనిల్ అంబానీ ఏ పరిస్థితిలో అంటే కోర్టు మన 500 కోట్లు ఫైన్ వేస్తే కూడా కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు.
జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో అన్న ముఖేష్ అంబానీ సాయం చేసి 550 కోట్లు కొట్టి ఎరిక్సన్ కంపెనీకి ఇతను జైలుకి పోకుండా కాపాడినారు. ఈ లెటర్ ఏ ఉండి కూడా ఇప్పుడు ఆకాష్ హీరో 12 నంబర్, ఒక 3-4 సినిమాలు హిట్, మళ్ళీ బ్యాక్ 12 అంటే రివర్స్. హీరో అఖిల్లో కూడా 12 నంబర్. 12 అనేది ముందుకు తీసుకెళ్తుంది, టక్కన లైఫ్ వెనక్కి తీసుకొచ్చేస్తారు. రివర్స్ అంటారు, విక్టిమ్ అంటారు. సో అనిల్లో చాలామంది 18 అంటే 1 + 8 9 కదా అనుకుంటారు. ఆల్ 9s ఆర్ నాట్ లక్కీ, ఆల్ 7s ఆర్ నాట్ లక్కీ, ఆల్ 2s ఆర్ నాట్ లక్కీ. ప్రతి సిరీస్లో ఒక చెడ్డోడు ఉంటాడు సార్. ప్రతి సిరీస్లో 1 సిరీస్ 2 సిరీస్ 3 సిరీస్లో ప్రతి సిరీస్లో ఒక విలన్ ఉంటాడు. ఆ నంబర్ పొరపాటున మనం పడితే వాడు ఆ మనిషిని పైకి లేకుండా తీసుకెళ్ళిపోతాడు కిందకి. అంటే ఇంటూ ఫైనాన్షియల్ క్రైసిస్, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఈ అనిల్ అంబానీ పడిపోవడానికి కారణం ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన పేరు లేకపోవడమే. 4న పుట్టారు, పేరులో 4. అండ్ ఈవెన్ అనిల్ అంబానీలో రాంగ్ నంబర్స్ ఉన్నాయి. సో అనిల్ చాలామంది నాకు తెలిసి నేను మోర్ దెన్ 1 lakh అనిల్స్ కరెక్షన్ ఉంటాను సార్. మోర్ దెన్ 1 lakh క్లయింట్స్. కామన్ నేమ్ ఇది, అనిల్, అశోక్, కామన్ నేమ్స్. ఎట్లా సార్ అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఆ నేమ్ కరెక్షన్స్కి ఎలా? సార్ చాలామందికి అసలు మన పేరులో రాంగ్ నెంబర్ ఉందా లేదా అని డౌట్ ఉంది. సో ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే లాక్డౌన్ పీరియడ్ని వీఆర్ ఎంజాయింగ్ బై గివింగ్ రిప్లైస్ టు ఆల్ అవర్ క్లయింట్స్. అంటే ఉన్న టైంని వాళ్ళు నా పక్కన ఉన్నట్టు భావించి అసలు వాళ్ళ పేర్లో ఏ నెంబర్ ఉందో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. వీలైతే ఫోటోలు పంపిస్తున్నాం. ఆ నెంబర్లో వచ్చిన రాసి మళ్ళీ ఫోటో పంపిస్తున్నాను, వాయిస్ ఇస్తున్నాను. సో మీరు మీ పేరు బాగుందని తెలుసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ ఓపెన్ అయినాక ఈ రన్నింగ్ అయినప్పుడు ఈ టైం సరిపోదు మనకు వాయిస్లు ఇవ్వడానికి. సో ఈ టైం మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ తీసుకుంటూ సగం టైం వాయిస్ ఇవ్వడానికి, సగం టైం వర్క్ చేయడానికి క్లయింట్స్కి. సో మీరు చేయాల్సింది మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. చాలామంది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మళ్ళీ నాకు వాయిస్ ఇచ్చాక అన్న 83 కాదు 85 అలా పెడుతున్నారు. దయచేసి మీరు వాయిస్ పెట్టకముందు 1-10 సార్లు చెక్ చేసుకొని పెట్టండి సార్. ఎందుకంటే ఒక్కసారి ఒక డేట్ ఆఫ్ బర్త్ మీద పేరు మీద వాయిస్ ఇచ్చాక మార్చినాక మళ్ళీ ఇవ్వకూడదు, అది మీకు మంచిది కాదు. ఒక్కసారి జాగ్రత్తగా పెట్టండి. సో మీరు పెట్టాల్సిన నంబర్స్ కింద స్క్రీన్ మీద కనబడుతున్న 2 numbers 9133789199. ద అదర్ నంబర్ 9966000317. సో నా నంబర్ ఇస్తాను, స్పెషల్గా రాసుకోండి. దిస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513. మీరు వాట్సాప్ పెట్టినప్పుడు మీ ప్రాబ్లమ్స్ చెప్పొద్దండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నారో మాకు ఏం చెప్పొద్దండి. జస్ట్ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్. చాలామంది ఒక 2-3 పేజీలు పెడుతున్నారు సార్. అది మాకు ఆల్రెడీ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే నాన్నగారు ఇన్నేళ్ళు నేర్చుకుంది ఏమంటే పేరు చూడగానే ప్రాబ్లం చెప్పడం. చాలామంది నాకు పర్సనల్ ప్రాబ్లమ్ సార్, హెల్త్ ప్రాబ్లమ్ సార్, ఫ్యామిలీ ప్రాబ్లం పెడుతున్నారు. అవి ఏం పెట్టద్దండి. మేము చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మీ పేరు చూసి మీ ప్రాబ్లమ్స్ చెప్పేసే సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పింది కరెక్టా కాదా మీరు నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పర్టికులర్గా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీరు కనుక వాట్సాప్ చేస్తే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, నిక్ నేమ్ కనుక వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా 24 hours డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.